ఏమంటుండు తెలుసా? కిరికిరి రెడ్డి అని ఎందుకు మాట్లాడుతున్నా? ఇవాళ కాలుగు పెడితే మెడకు పెడుతున్నాడు, మెడకు పెడితే కాలుగు పెడుతున్నాడు. ముస్లిం రిజర్వేషన్లట బీసీలకు వెళ్ళి 10% ఇస్తారట. నేను అంటున్నా 10% రిజర్వేషన్లు ముస్లింకి ఇచ్చేది ఎక్కడన్నా కాగితం చూపిస్తావా అని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి, నువ్వు బీసీల వ్యతిరేకివి, నీ పంత మార్చుకో, లేకపోతే నిన్ను బీసీల ద్రోహిగా ఈ బీసీ సమాజం ప్రకటిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో ఆయన మన బీసీ వాడే, మన ఇంటోడే, ఆయన బండి సంజయ్. బండి సంజయ్ కాదు ఆయన, ఏం పేరు ఆయన పేరు? తొండి సంజయ్. బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. బీసీ రిజర్వేషన్ల మీద తొండిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కామారెడ్డి డిక్లరేషన్ అట బీసీ డిక్లరేషన్ కాదట, అది ముస్లిం డిక్లరేషన్ అంటాడు. ఈ బీసీ రిజర్వేషన్లు ఇస్తే ఇది అసైతుల్ ఓవైసీకి, షబ్బీర్ అలీకి ఉపయోగపడతాయట. ఇవాళ షబ్బీర్ అలీ సర్పంచ్ అవుతాడా? అసైతుల్ ఓవైసీ సర్పంచ్ అవుతాడా? సంజయ్ అన్న, ఈ బీసీ వ్యతిరేక చర్యలు మానుకో, లేకపోతే జాతిలో పుట్టిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఒక ఆయనుండు ఉట్టికెరగలేనమ్మ స్వర్గానికి ఎగిరిండట. ఎన్నడు ప్రజాప్రతినిధిగా గెలవలే, 4 సార్లు ఓడిపోయింది. ఎవరైనా? ఆయనే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఏమంటాడు ఆయన? తెలంగాణలో జరిగిన కులగణన అది చట్టబద్ధంగా జరగలేదు, రాజ్యాంగబద్ధంగా జరగలేదు అంటాడు. అయ్యా రామచంద్రరావు, నువ్వు న్యాయవాది కాదు, నువ్వు అన్యాయవాదివి. ఎందుకంటే తెలంగాణ జరిగింది 100కు 100% కులగణన చట్టబద్ధంగా జరిగింది, న్యాయబద్ధంగా జరిగింది. మీరే న్యాయబద్ధంగా లేరు, చట్టబద్ధంగా లేరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందుకోసమే నిన్న మన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ప్రవేశపెడితే బీజేపీ వాళ్ళు తిరస్కరించారు. నేను అంటున్నా, బీసీ బిల్లు తిరస్కరించినటువంటి పార్టీని మనం ఏం చేయాలి? మీరే చెప్పాలి. బీసీ బిల్లును తిరస్కరించిన పార్టీని మనం ఏం చేయాలి? తెలంగాణలో మనం తిరస్కరించాలి. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీజేపీని తిరస్కరించవలసిన అవసరం ఉంది. ఇక నేను చివరిగా చెప్తున్న, సమయం లేదు. నరేంద్ర మోదీ గారు పేరుకే బీసీ ప్రధాని, పేరుకైన బీసీ ప్రధాని, కానీ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి కాలుతున్నాడు. 11 ఏళ్ళ ఆయన వచ్చి ఒక బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టలే, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెట్టలే. కేవలం సూటు బూటు వేసుకుంటాడు. మన రాహుల్ గాంధీ గారు విమర్శించగానే నేను బలహీన వర్గాల ప్రధానమంత్రి అంటాడు. అయ్యా మోడీ గారు, మీరు బలహీన వర్గాల ప్రధానమంత్రి, కానీ బీసీలకు ఏం చేసిరని ఈ ఢిల్లీ కోట మీద నుంచి మనం అందరం గట్టిగా చప్పట్ల ద్వారా నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఏం చేయాలి? బీసీ దెబ్బ బీజేపీ కొడితే తెలంగాణలో రాజకీయ సమాధి కావాలి. ఇవాళ ఒక్కటి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, బీజేపీ వాళ్ళు అనేది ఏంటంటే, మేము 42% కామారెడ్డి రిజర్వేషన్లు మేము ఇచ్చినామా, మీరు ఇచ్చారు కాబట్టి మీరు అమలు చేయాలంటారు. ఇవాళ నేను అంటున్నా, వినొస్తుందా? వినిపిస్తుంది. ఆడ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వాల్యూమ్ మీరు అయినంత మెసేజ్ ఫినిష్ చేయండి ప్లీజ్. దయచేసి మెసేజ్ ఫినిష్ చేయండి. ఈరోజు బీసీ రిజర్వేషన్లు 42% కాంగ్రెస్కి ఇస్తే మేమెందుకు చేయాలంటారు? మరి రైతు చట్టాలు దేశంలో అన్ని వ్యతిరేకించరు, మరి దేశంలో మీరెందుకు చేశారు? రాష్ట్రాలు వ్యతిరేకించరు. సిఎన్ఎన్ చట్టం వ్యతిరేకించరు. అదేవిధంగా దేశంలో అనేక చట్టాలను వ్యతిరేకిస్తే మీరు చేయలేరా? కాబట్టి బీజేపీకి బీసీ రిజర్వేషన్ల బిల్లు పెడితే సరే, లేకపోతే బీజేపీని బీసీలే రాజకీయంగా బొంద పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక ఆయనుడు టీఆర్ఎస్ ఆయన కులగణన చేస్తే కులగణన పాల్గొనలే, ఫామ్ హౌస్లకు వెళ్ళి రాలే, కానీ వాళ్ళు కూడా
కులగణన చేసినటువంటి ప్రభుత్వాల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి తెలంగాణకు పోగానే రాధా మాకు అందరికి వినబడుతుందన్నా, కొంచెం వాల్యూమ్ పెంచండి బాబు. అదే ఇదేనే వెంకన్న వినపడుతుందా? ఇంతకుముందు మాట్లాడేది వినపడ్డదా? ఇంకొక ఆయన మాట్లాడుతుండు, ఆయన ఫామ్ హౌస్ ఆయన. రిజర్వేషన్లు తగ్గించింది ఎవరు? 34% నుంచి 18 రిజర్వేషన్ శాతం తగ్గించింది ఎవరు? చిన్నగా మాట్లాడతా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి. రాత్రిపూట ఒక ఆయన కత్తి పట్టుకొని పోయి ఒకరిని చంపేసి ఆ రక్తం మరకలు కడుక్కొని పొద్దుగాల పోయి దండేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట. అంతకుడే నివాళులు అర్పించినట్టు ఇవాళ కేసీఆర్ వైఖరి ఉంది బీసీల విషయంలో. ఈ రోజు మీకు అందరు తెలుసు, కులగణన పాల్గొన్నాడా కేసీఆర్? మీరు చెప్పాలి, కులగణన పాల్గొన్నాడా? కేసీఆర్ పాల్గొనలే. హరీష్ రావు పాల్గొన్నాడా? కేటీఆర్ పాల్గొన్నాడా? మరి బీసీల గురించి మాట్లాడటానికి మీకు సిగ్గుండాలని నేను అడుగుతున్నా. మీకు సిగ్గు ఎక్కుందా నేను అడుగుతున్నా. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. అందుకోసం బీసీ వ్యతిరేకులైనటువంటి బీజేపీని